హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను తందూరి మొక్కజొన్న మసాలా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. వర్షం చూడండి ఎలాగొస్తుందో బయట. మార్కెట్ నుండి ఇప్పుడే తీసుకొచ్చారండి కండలు. చూడండి వర్షం ఎలాగొస్తుందో. వర్షాకాలంలో మొక్కజొన్నలు తింటాం అందరికీ ఇష్టమే కదండి. తందూరి మసాలాతో మొక్కజొన్న ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కండెలనండి ముందు ఉడికించుకుందాము, ఇవన్నీ తీసేసి. ఇదిగోండి ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఉడికించుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను. ఒక 7-8 నిమిషాలు చాలండి. ఇవిగండి చక్కగా ఉడికిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొనండి ఆరే వరకు ఉంచుకుందాము. స్మోకీ ఫ్లేవర్ రావటానికండి నేను బొగ్గు కాలుస్తున్నాను. ఈ గిన్నెలోకి తీసేసుకుందాము. బటర్ అండి కాల్చిన బొగ్గు మీద ఇలా పోసేస్తున్నాను. వెంటనే మూత పెట్టేసుకుందాము, స్మోకీ ఫ్లేవర్ కోసం అండి. ఇప్పుడు తందూరి మసాలా తయారు చేసుకుందామండి. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కసూరి మేతి అండి, చాట్ మసాలా, ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి. ఆయిల్ వేసేసి కొంచెం నిమ్మరసం వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి, కొంచెం నిమ్మరసం పిండుతున్నాను. పేస్ట్ చేసేసుకుందామండి. ఈ మసాలా మొత్తం అండి మొక్కజొన్న పొత్తుకి ఇలాగ అప్లై చేసేసుకుందాము. ఇదిగోండి మొత్తం ఇలా అప్లై చేసేసాను కదా, ఇప్పుడు ఈ గ్రిల్ మీద కాల్ చేసుకుందామండి. ఎటు బాయిల్ చేసుకున్నాం కదండి, మనం రాసిన మసాలాలు మాత్రమే ఫ్రై అవ్వాలండి. తందూరి మొక్కజొన్న పొత్తు రెడీ అయిపోయిందండి. కొంచెం కారం జల్లుతున్నాను పైన. టేస్ట్ చాలా బాగుంటుందని మీకు ఇలా తయారు చేసి చూపించానండి. మాకు ఇంత టైం లేదు అనుకుంటే ఉడికించుకొని ఇలాగానే తినేసేయండి, లేదంటే స్టవ్ మీద కాల్చుకొని ఉప్పు, కారం, నిమ్మరసం పిండుకొని తినేసేయొచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.